నమస్కారం. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో రోజు 500 కంటే ఎక్కువ కీలక పనులు చేసే అవయవం ఏదో మీకు తెలుసా? అదే మన లివర్. కానీ ఆశ్చర్యకరమైన విషయం కూడా ఏంటి అనంటే, లివర్ చెడిపోతే ప్రారంభ దశల్లో మనకు అసలు ఎటువంటి లక్షణాలు కూడా కనిపించవట. ఈ రోజుల్లో భారత్లో వేగంగా పెరుగుతున్న ఒక సైలెంట్ ఎపిడెమిక్ ఉంది, అదే ఫ్యాటీ లివర్. మద్యం తాగని వాళ్లల్లో కూడా ఈ లివర్ వ్యాధులు పెరుగుతున్నాయి. మరి ఎందుకు? ఎల్ఎఫ్టీ నార్మల్గా ఉన్నా కూడా లివర్ డ్యామేజ్ ఉండొచ్చా? ఒబేసిటీ, డయాబెటీస్, స్ట్రెస్ ఇవి లివర్ను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయా? సేఫ్ డ్రింకింగ్ అనేది నిజంగా సేఫేనా, లేక అదొక మిత్ మాత్రమేనా? హెపటైటిస్, సిరోసిస్, లివర్ క్యాన్సర్ వరకు వెళ్లే ఈ ప్రమాదకర ప్రయాణాన్ని మనం ముందుగానే గమనించవచ్చా? ఆపడానికి ఏమైనా ముందుగానే చేయొచ్చంటారా? ఈరోజు మన డిబేట్తో మనతో పాటు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఓకే, లివర్కి సంబంధించి అలాగే ఫ్యాటీ లివర్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సార్, అసలు లివర్ చేసే ముఖ్యమైన పనులు ఏంటి? ఎందుకు మనకు లివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్? లివర్ మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అండి. ఇట్ ఈస్ ద వర్క్ హౌస్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. మీరు చెప్పినట్టు మోర్ దెన్ 500 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తుందండి. క్లాసికలీ ఇఫ్ యూ వాటిని కేటగరైజ్ చేయాలంటే డీటాక్సిఫికేషన్ అండి. లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది, మన బాడీలో ఉన్న అన్హెల్దీ ఆర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని డీటాక్సిఫై చేస్తుంది, వాటిని క్లీన్ చేయడం ఫస్ట్ స్టెప్ అనమాట. మెటబాలిజం చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నిటిని మెటబలైజ్ చేసి మనకు ఎనర్జీ ఇవ్వడం అన్నట్టు లివర్ చేస్తుందండి. బైల్ ప్రొడక్షన్, మన బాడీలో బైల్ ఉంటుంది, డైజెషన్ కోసం హెల్ప్ అవుతుంది, అది కూడా లివర్లోనే ప్రొడ్యూస్ అవుతుందండి. వీటితో పాటు గ్లూకోజ్ హోమియోస్టాసిస్, మన బాడీలో షుగర్ ప్రొడక్షన్, అది ఎక్కువ గ్లూకోజ్ ఉంటే అది గ్లైకోజన్లో కన్వర్ట్ అవ్వడము, అది కూడా లివర్లో ఉంటుంది. సో మనం ఎక్కువసేపు ఆకలితో ఉన్నప్పుడు బాడీలో గ్లైకోజన్ రిజర్వ్స్ ఉంటాయి, బాడీ అది యూటిలైజ్ చేసుకుంటుంది మనకు ఎనర్జీ కోసము. అలాగే ప్రోటీన్ సింథసిస్ కూడా, ఆల్బుమిన్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ప్రోటీన్స్ మన బాడీలో లివర్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది లివర్కి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో లివర్ ఒక ఆర్గన్ అన్నట్టు. ఓకే, మరి ప్రస్తుతం మన ఇండియాలో ఓవరాల్గా లివర్కి సంబంధించి ఎన్ని రకాల వ్యాధులు మనం చూస్తున్నాం? చాలా కామన్ అండి లివర్ ప్రాబ్లమ్స్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. కామన్లీ మేము చూసేది ఏంటంటే ఆల్కహాలిక్ లివర్ డిజీజ్, మద్యం రెగ్యులర్గా చాలా హెవీగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకు ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ చూస్తాము. అలాగే ఫ్యాటీ లివర్ డిజీజ్, ప్రీవియస్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ చెప్పేవాళ్ళము, ఇప్పుడు దాన్ని మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటోటిక్ లివర్ డిజీజ్, మ్యాసెల్డ్ అని చెప్తాము. ఇది కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాము. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన క్రానిక్ హెపటైటిస్లో చూస్తాము. అక్యూట్ హెపటైటిస్ ఏ, ఈ ఉంటాయి. వీటితో పాటు అనదర్ చాలా కామన్ కాజ్ ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజరీ అండి. చాలా మంది పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వీటి వలన, డ్రగ్స్ వలన, మెడిసిన్స్ వలన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజరీ. ఇవి మోర్ కామన్లీ కాజెస్ మేము చూసేదండి. రేర్ కామన్లీ ఏంటంటే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, లివర్ క్యాన్సర్, ఇవన్నీ కూడా మనం చూసే కండిషన్స్, నాట్ వెరీ కామన్లీ. ఓకే, ఫ్యాటీ లివర్ను సైలెంట్ ఎపిడెమిక్ అని అంటూ ఉన్నారు కదా, అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ ఇస్ యాక్చువల్లీ అ సైలెంట్ ఎపిడెమిక్ అండి. సైలెంట్ ఎందుకంటే చాలామంది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఏం లక్షణాలు ఉండవు. వాళ్ళు వచ్చేది ఏదో వేగ్ డిస్కంఫర్ట్ అంటారు పొట్ట రైట్ సైడ్ భాగంలో, లేకపోతే ఏం సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళకు ఎల్ఎఫ్టీ కూడా నార్మల్ ఉంటుంది చాలాసార్లు. సో ఏంటంటే దిస్ కండిషన్ చాలాసార్లు డయాగ్నోజ్ అయ్యేదే చాలా లేట్గా అవుతుంది. అందుకే ఇది ఒక సైలెంట్ డిజీజ్ అంటారు. ఎపిడెమిక్ ఎందుకంటే అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. మన కంట్రీలో ఏంటంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా దొరకడం, చాలా ఈజీగా దొరకడము, అండ్ కన్జంప్షన్ కూడా చాలా పెరగడం వలన ఏంటంటే ఫ్యాటీ లివర్ డిజీజ్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో వీటితో పాటు కొలెస్ట్రాల్, షుగర్, బీపీ, ఒబేసిటీ ఇవన్నీ కూడా ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటే ఫ్యాటీ లివర్ ఎపిడెమిక్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఇది ఒక సైలెంట్ ఎపిడెమిక్ అండి. ఓకే, అంటే దీనివల్ల ఎందుకు ఇంత తొందరగా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని అంటారు? అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే మనం మినిమం నార్మల్గా ఉన్నవే మనం టెస్టులు చేయించుకుంటాం కదా, దాంట్లో ఒకవేళ తెలియకపోతే అది సివియర్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సిమ్టమ్స్ ఎందుకు తెలియవంటే ఏంటంటే ఫ్యాటీ లివర్ అంటే జనరల్ ఏంటంటే లివర్లో ఫ్యాట్ చేరుకోవడము. సో లెస్ దెన్ 5% ఇస్ నార్మల్. మోర్ దెన్ 5% ఫ్యాట్ మన లివర్లో చేరుకుందంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. కామన్లీ దానికి సిమ్టమ్స్ ఏముండవు. ఒకసారి రైట్ సైడ్ కొంచెం బరువుగా అనిపించడము, కొంచెము డిస్కంఫర్ట్ అనిపించడము చాలా కామన్.
అప్పుడప్పుడు ఏంటంటే అలసట, జస్ట్ ఫెటీగ్, వీక్నెస్, అది వేరే కారణాలు కనుక్కొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఆకలి అవ్వకపోవడము ఇవన్నీ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎల్ఎఫ్టీ, కామన్లీ మీరు చెప్పారు కదా చేసే టెస్ట్లో ఎల్ఎఫ్టీ ఉంటుంది, ఎల్ఎఫ్టీ కూడా నార్మల్ ఉంది. సో జనాలు ఏంటంటే ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి మిస్ చేస్తారు. అందుకే ఇది కొంచెం లేట్ స్టేజ్లో మనకు డయాగ్నోస్ అవుతుంది. ఓకే. సో మరి ఎటువంటి వాళ్ళలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాం? ఫ్యాటీ లివర్ చూడండి ఎక్కువగా పీపుల్ హూ ఆర్ ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, రెస్ట్రిక్టెడ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు. సో వీళ్ళలో ఏంటంటే ఫ్యాటీ లివర్ డిజీజ్ మామూలు పబ్లిక్ కంటే కొంచెం ఎక్కువగా చూస్తాం మనము. ఓకే. మరి ఒకవేళ మనం రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకుంటూ ఉంటాం కదా, దాంట్లో దీనికి తెలుసుకోవడానికి ఎటువంటి టెస్టులు చేయించుకోవచ్చు? చూడండి, జస్ట్ ఫ్యాటీ లివర్ డిజీజ్ కోసం కనుక్కోవడానికి ఏంటంటే రికమెండెడ్ టెస్ట్ ఇస్ అన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండి. దాంతో మనకు లివర్ స్ట్రక్చర్ ఎంత ఉంది, లివర్ షేప్ ఎలా ఉంది, లివర్లో ఏమైనా ఫ్యాట్, ఏమైనా కొవ్వు డిపాజిట్ అవుతుందో అన్నట్టు జనరల్లీ తెలిసిపోతుంది. అండ్ ఎల్ఎఫ్టీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది, అది చేయించడం జరుగుతుంది. వీటిలో సపోజ్ ఎల్ఎఫ్టీ అబ్నార్మల్ ఉండడము ఆర్ అల్ట్రాసౌండ్లో కొంచెం ఫ్యాటీ లివర్లా తెలుస్తుంది అంటే దెన్ నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటుందండి. ఫైబ్రో స్కాన్ ఉంటుంది, అదర్ టెస్ట్ ఎందుకు వచ్చింది అన్నట్టు, టెస్టింగ్ ఫర్ యువర్ కొలెస్ట్రాల్, డయాబెటీస్, థైరాయిడ్, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అండి కామన్లీ. ఓకే. ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి? చూడండి, ఫ్యాటీ ఫుడ్ ఉన్న వాళ్ళు జనరల్లీ ఏంటంటే ఎక్కువగా సాచురేటెడ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం, సాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఈ మధ్య హై షుగర్ సబ్స్టెన్సెస్ అండి, కోల్డ్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ బాటిల్స్లో మనం మార్కెట్స్లో చూస్తున్నాం కదా, ఇవన్నీ కన్జ్యూమ్ చేయడం వాళ్ళకు ఉంటుంది. అలాగే ఆయిలీ ఫుడ్స్, ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడము వీళ్ళకు ఉంటుంది. వీటితో పాటు నాట్ జస్ట్ డయట్, రెస్ట్రిక్టెడ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు, బాగా ఫిజికల్ యాక్టివిటీ లేదు, వెయిట్ గెయిన్ అవుతున్నారు, వీళ్ళలో కూడా మనము ఫ్యాటీ లివర్ కొంచెం కామన్గా చూస్తామండి. ఓకే. ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ చూస్తున్నాం ఇప్పుడు? ఫ్యాటీ లివర్ ద థింగ్ ఈజ్ ఒక ఏజ్ బట్టి ఏం లేదండి. మేము ఫ్యాటీ లివర్ చిన్నపిల్లలు, ఒబెసిటీ అండ్ ఫ్యాటీ లివర్ ఇన్ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్సో అ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇప్పుడు. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు చూస్తున్నాము, మిడిల్ ఏజ్, యంగర్ పేషెంట్స్, ఎల్డర్లీ, ద హోల్ స్పెక్ట్రమ్ అందరిలో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ మేము ఈ మధ్య చూస్తున్నాము. ఓకే. జనరల్గా ఇంట్లో ఉంటూ మేము ఇంటి ఫుడ్ తింటున్నాము, అయినా కూడా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళలో ఏం జరుగుతుంది? చూడండి, ఇంటి ఫుడ్ తింటే మనము సేఫ్ అన్నట్టు అనుకోవడం వెరీ రాంగ్ అండి. ఇంటి ఫుడ్లో కూడా ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ దట్ ఈస్ దేర్, ది అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ది అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇంట్లో ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తింటున్నాము, నాట్ గుడ్. ఇంట్లో ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తింటున్నాము, డెఫినెట్లీ నాట్ గుడ్. మన ఇంట్లో మనం తింటున్నాము బట్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఇవన్నీ చూడండి అన్నీ కలిసి ఒక డిజీజ్ వస్తుంది మనకు. జస్ట్ ఇంటి ఫుడ్ తింటే మనము లివర్ ప్రాబ్లం రాకుండా ఉంటాం అన్నట్టు ఏముండదండి. ఓకే. ఈ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు అసలు సిమ్టమ్స్ అస్సలు కనిపించవా, లేదంటే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి, దానికి మనం వేరే గ్యాస్ అనో ఇంకేదో అని అనుకుంటామా? జనరలీ సిమ్టమ్స్ ఏమి ఉండవండి. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు వేగ్ అబ్డామిన్ డిస్కంఫర్ట్, పర్టికులర్లీ రైట్ సైడ్, మన లివర్ ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి కొంతమంది నాజియా అంటారు, కొంతమంది లైక్ తినబుద్ధి అవట్లేదు, ఆకలి తగ్గింది అంటారు, అలసట, ఫెటిగ్ ఇస్ మోర్ కామన్ అండి. ఇవి కామన్లీ నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇట్ కుడ్ బి ఏదో పనిలో టైర్డ్ అయిపోయామో, సరిగ్గా తినలేదు, ఆర్ హీట్ వల్లనో, ఆర్ టెంపరేచర్ చేంజెస్ ఏదో అనుకుంటారు, ఆర్ సమ్ వైటమిన్ డెఫిషియన్సీస్ అనుకుంటారు. బట్ ఇవన్నీ ఫ్యాటీ లివర్ ఆర్ ఎనీ లివర్ డిజీజ్ లక్షణాలు ఇవన్నీ. ఓకే. మరి ఈ లివర్ డిసీజ్ ఒకవేళ ప్రాబ్లం అవుతుంది, అది డ్యామేజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా దాంతో? అంటే ఆ ఆర్గన్ ప్రాబ్లం అవుతున్నప్పుడు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ అ వెరీ గుడ్ క్వశ్చన్. మోర్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ పేషెంట్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కార్డియాక్ డిజీజ్ ఇస్ మోర్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది మనం ఏం డిస్కస్ చేసాము, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్, బీపీ, ఇవన్నీ కలిపి. సో ఇవన్నీ ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అన్నట్టు ఒక కండిషన్ ఉంటుంది. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ చాలా కామన్ కంపేర్ టు జనరల్ పాపులేషన్. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కంపేర్ టు జనరల్ పాపులేషన్, ఫ్యాటీ లివర్లో ఉన్న వాళ్లకు రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ కార్డియాక్ కాజెస్, అంటే హార్ట్ ప్రాబ్లం వలన వాళ్ళకు హార్ట్ కాంప్లికేషన్స్ రావడము ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వలన చనిపోవడము జనరల్ పబ్లిక్ కంటే పోల్చుకుంటే కొంచెం కామన్. ఎందుకంటే దీస్ ఆర్ కలెక్టివ్ రిస్క్ ఫ్యాక్టర్స్. షుగర్ హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, షుగర్ లివర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే వేరే అదర్
మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లివర్ని ఎఫెక్ట్ చేస్తూ మన హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయండి. ఓకే, ఈ ఫ్యాటీ లివర్కి NaSH నాష్కి ఏంటి తేడా? చూడండి, ఫ్యాటీ లివర్లో ప్రోగ్రెషన్ ఆఫ్ స్టేజెస్ ఉంటుందండి. మామూలుగా ఏంటంటే సింపుల్ ఫ్యాటీ లివర్, సింపుల్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేవాళ్ళు. సో నెక్స్ట్ స్టెప్ ఇందులో జస్ట్ ఏంటంటే లివర్లో ఫ్యాట్ ఆర్ కొవ్వు చేరుకుంటుంది. మోర్ దాన్ 5% ఇస్ జస్ట్ ఫ్యాటీ లివర్ డిజీజ్. సో ఇది సింపుల్ థింగ్. ఇది జనరల్లీ ఏంటంటే సిమ్టమ్స్ ఏముండవు. LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఇన్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఫ్యాట్ సెల్స్ లివర్లో ఎక్కువ ఉండి లివర్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. లివర్ సరిగ్గా పని చేయలేకపోతుంది, ఎక్సెస్ కొవ్వు లివర్ సెల్స్ మధ్యలో వచ్చేసినందుకు. సో వీటి వలన ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ రావడం వలన ఏంటంటే లివర్ సెల్స్ డెస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. LFT అబ్నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బయాప్సీ, లివర్లో బయాప్సీ చేస్తే అబ్నార్మాలిటీస్ ఎక్కువ కనబడతాయి. నార్మల్ ఫ్యాటీ లివర్తో ప్రోగ్రెషన్ టు సిరోసిస్ ఆర్ ఫైబ్రోసిస్ స్లో. నాష్ ఆర్ హెపటైటిస్ ఒకసారి వచ్చిందంటే, ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే రిస్క్ ఆఫ్ డ్యామేజ్ పెరుగుతూ ఉంది. అండ్ ఈ పెరగడం వలన ఏంటంటే లివర్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఫైబ్రోసిస్ కానీ సిరోసిస్ కానీ సింపుల్ ఫ్యాటీ లివర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, చాలా రకాల స్టేజెస్ చూస్తూ ఉంటాం కదా. లివర్కి వచ్చే ప్రాబ్లమ్స్లో ఈ ఫ్యాటీ లివర్లో కూడా స్టేజెస్ ఉంటాయా? ఎటువంటి స్టేజెస్లో ఏమేమి జరుగుతూ ఉంటుంది? ఎప్పుడు మనం త్వరగా రియాక్ట్ అవుతే దాన్ని కొంచెం రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? చూడండి, ఎవ్రీ స్టేజ్ ఇస్ మనకు ఇంటర్వ్యూన్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. సింపుల్ ఫ్యాటీ లివర్ నేను చెప్పినట్టు, నాష్ ఆర్ ఫ్యాటీ లివర్ విత్ స్టియటోహెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అవుతున్నట్టు. ఇన్ఫ్లమేషన్ అవుతా ఉంటే ఏంటంటే మన బాడీలో మనకి ఎక్కడైనా ఇంజరీ అవుతే ఏంటి, హీలింగ్ అవుతుంది. హీలింగ్ అవునప్పుడు ఏమవుతుంది, స్కార్ ఫార్మేషన్ ఉంటుంది. సో ద సేమ్ థింగ్ ఇన్ ద లివర్ కూడా మనం ఇన్ఫ్లమేషన్ అయ్యి హీలింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే స్కార్ ఫార్మేషన్. సో దాన్ని ఫైబ్రోసిస్ అంటాము. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్టర్ ఇన్ఫ్లమేషన్ ఇస్ ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్లో కూడా F1, F2, F3, F4 అంటాము. F1, F2 అర్లీ ఫైబ్రోసిస్, F3 అడ్వాన్స్ ఫైబ్రోసిస్, F4 అంటే సిరోసిస్, అంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అన్నట్టు దాన్ని సిరోసిస్ అంటామండి. సిరోసిస్లో కూడా కాంపెన్సేటెడ్ సిరోసిస్ అండ్ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అన్నట్టు ఉంటుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ స్టేజెస్. ఫ్యాటీ లివర్ రివర్సిబులా అని చాలామంది అడుగుతారు. సో ఫ్యాటీ లివర్, స్టియటోహెపటైటిస్ అండ్ అర్లీ స్టేజెస్ ఆఫ్ ఫైబ్రోసిస్లో కూడా మనము రివర్సిబిలిటీ ప్రయత్నించవచ్చు. అడ్వాన్స్ స్టేజెస్ ఒకసారి సిరోసిస్ వచ్చేసింది, పర్టికులర్లీ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చిందంటే దాన్ని రివర్స్ చేయడం వెరీ డిఫికల్ట్ అండి. ఓకే, చాలామంది మద్యం తాగకపోయినా కూడా మాకు ఫ్యాటీ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అంటూ ఉంటారు కదా. సో వాళ్ళల్లో ఏం జరుగుతుంది, అండ్ ఆల్కహాలిక్ వాళ్ళకైతే ఏం జరుగుతుంది? చూడండి, ఫస్ట్ నాన్ ఆల్కహాలిక్ గురించి మాట్లాడదాము. నేను మద్యం తీసుకోను, ఐఎమ్ నాట్ అన్ ఆల్కహాలిక్, నాకు లివర్ ప్రాబ్లం రాదు అని అనుకోవడం తప్పు. ఓకే, లివర్ ప్రాబ్లం ఎవరికైనా రావచ్చు. మోర్ కామన్లీ ఇప్పుడు ఏంటంటే ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ముందు నుంచే ఉంది, బట్ ఈ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ స్పెక్ట్రమ్ ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో ఇందులో ఏంటంటే ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉంటుంది, ఇందులో వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ B, హెపటైటిస్ C, ఇవన్నీ కూడా ఎవరికైనా రావచ్చు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, జెనెటిక్ కండిషన్స్, విల్సన్ డిజీజ్, హీమోక్రోమటోసిస్, ఇవన్నీ కూడా ఆల్కహాల్కి సంబంధం లేవు. సో ఎవరికైనా రావచ్చు. సో ఇవి నాన్ ఆల్కహాలిక్ కాజెస్ ఆఫ్ లివర్ డిజీజ్ ఎవరికో ఉంటాయి. సో నేను ఆల్కహాల్ తాగాను, నా లివర్ ఇస్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్, నాకేం కాదు నా లివర్కి అని చెప్పడం తప్పండి. సో ఏమైనా డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయించుకోవడం మంచిది. ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ అ పాయిజన్ టు ద లివర్. ఓకే, సో ఆల్కహాల్ ఏమవుతుందంటే ఎథనాల్, అది మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు అది బాడీలో బ్రేక్ డౌన్ అయిపోయి అసిటైల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అసిటైల్డిహైడ్ ఏంటంటే మన లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో స్లోలీ డ్యామేజ్ అయ్యి పెరుగుతూ ఉండి ద సేమ్ థింగ్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్ ఆ సైకిల్ అవుతుందండి విత్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్. ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము, అది మైల్డ్గా ఉండొచ్చు, సివియర్ ఉండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ డెత్ కూడా అవ్వచ్చు అండి. ఓకే, LFTలో మనకి లివర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, తెలియకుండా పోయే అవకాశాలు ఉండే ఒక్కొక్కసారి అని చెప్తూ ఉన్నారు కదా. మరి రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ మనం చేయించుకునే దాంట్లో LFT ఒకటే సరిపోతుందా, ఆల్టర్నేట్ ఏమైనా చేయించుకోవాలంటారా? చూడండి, మామూలుగా ఇఫ్ యూఆర్ లెస్ దెన్ 40 years, మీకు డయాబెటీస్ లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు, మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అందరూ LFT చేయించుకోవాల్సిన అవసరం లేదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవన్నీ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, పీపుల్ రెగ్యులర్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు,
known hepatitis B or hepatitis C infection or those in high risk conditions, వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మామూలుగా ఏంటంటే LFT విత్ అల్ట్రాసౌండ్ జనరలీ సఫిషియంట్. కొన్ని నాన్ ఇన్వేజివ్ అసెస్మెంట్ ఆఫ్ లివర్ డిజీజ్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయండి. ఎక్కువ ఇన్వేజివ్ కాకుండా మైల్డ్గా టెస్ట్ చేసేటి FIB-4 APRI అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. సో దే ఆర్ ప్యానల్ ఆఫ్ టెస్ట్ అనమాట. సో ఇవి మన సింపుల్ CBP, LFT, అల్ట్రాసౌండ్ ఈ 3 పారామీటర్స్ ఉంటే మనం చాలా మందికి లివర్ ప్రాబ్లం ఏమైనా సీరియస్గా ఉందా, మనం ఎక్కువగా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు ప్రాబ్లం ఏం లేదు, ఆర్ సంథింగ్ వెరీ మైల్డ్ వీ కెన్ మేనేజ్ అని చెప్పేసి మనం ఒక క్లాసిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఓకే. ఈ లివర్కి సంబంధించి అధిక బరువు ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా. వాళ్ళల్లో అసలు ఏం జరుగుతుంది? సో బేసిక్లీ ఏంటంటే డయాబెటీస్, ఒబేసిటీ, ఆల్ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ ఉండడం వలన అది లివర్లో డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఆబ్వియస్లీ అది లివర్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది అంటే more than 5% ఇస్ కాల్డ్ ఫ్యాటీ లివర్. సో ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటే ఏంటంటే లివర్ సెల్స్కి స్పేస్ ఉండదు. లివర్ సెల్స్కి స్పేస్ ఉండదు, లివర్ సెల్స్ సరిగ్గా పని చేయలేవు, లివర్ సెల్స్ డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ సైకిల్ ప్రోగ్రెస్ అవుతూ ఉండి మనం లివర్ డిజీజ్ కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది ఫ్యాటీ లివర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు సివియారిటీ ఏ విధంగా ఉంటుంది? చూడండి, ఎనీ పర్సన్ విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ లివర్ డిజీజ్ ఉంది, వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఆబ్వియస్లీ తీవ్రత నార్మల్ పబ్లిక్ అంటే కొంచెం సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక డ్యామేజ్ అవుతుంది, దానిలో మనము ఇంకో కాంపోనెంట్ యాడ్ చేసాము. సో ప్రోగ్రెషన్ మనం మామూలుగా సపోజ్ ఒక ఫైబ్రోసిస్, సిరోసిస్ ఒక 5 years పడుతుంది అనుకోండి, వీళ్ళకి ఏంటంటే దట్ ప్రోగ్రెషన్ కొంచెం త్వరగా అవుతుంది. మేబీ 2-3 yearsలోనే ప్రోగ్రెస్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఓకే. సో ఆయిల్స్ ఎక్సెస్గా తీసుకోవడం, జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు కదా. ఇంట్లో కూడా ఇప్పుడు రకరకాలుగా యూజ్ చేస్తూ ఉన్నారు, మిల్లెట్స్ అంటారు, నట్స్ అంటారు, కొత్త ఫుడ్ అంతా కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఏది ఎంత మోతాదులో తీసుకోకపోవడం కూడా దాంతో కూడా ఎక్కువ ఫ్యాట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు కదా. సో ఈ ఫుడ్ వల్ల ఏమైనా వస్తుందా అలాగా ఫ్యాటీ లివర్? చూడండి, ఎనీ ఫుడ్ నేను చెప్పినట్టు రిఫైన్డ్ ఫుడ్స్ రిచ్ ఇన్ లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఎక్సెస్ షుగర్, ఓకే, అండ్ ఆయిల్ కన్జంప్షన్లో కూడా ఏదైనా. సో నేను హెల్దీ ఆయిల్ వాడతా, బట్ హెల్దీ ఆయిల్లో డైలీ డీప్ ఫ్రై చేసి తింటా అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ కదా. సో ఏంటంటే టోటల్ క్యాలరీ రెస్ట్రిక్షన్ మనకి డైలీ మన బాడీకి ఎంత అవసరమో ఆ క్యాలరీలో లిమిటేషన్లో మనం తినడం చాలా ఇంపార్టెంట్. ఆ క్యాలరీస్లో కూడా ఎంత పర్సెంటేజ్ మనం కార్బోహైడ్రేట్స్కి ఇస్తున్నాము, ఎంత ప్రోటీన్కి ఇస్తున్నాము, ఎంత ఫ్యాట్కి ఇస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఈ ఫ్యాటీ లివర్ కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుందంటారా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్ అండి. ఓకే, ఎస్పెషలీ మనము ఎర్లీ స్టేజ్లో పికప్ అవుతుందండి. నేను ఇందాక చెప్పాను కొన్ని నాన్ ఇన్వేజివ్ టెస్ట్స్ ఉంటాయి, టెస్ట్ ప్యానల్స్ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే మనం ఎవరైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకు టెస్ట్ చేసి రిస్క్ ఉంది, అడ్వాన్స్ డిజీజ్ ఉందంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఇంకా టెస్ట్ చేసుకొని వాళ్ళకు మనము చెప్తాము. బట్ అదర్వైజ్ సింపుల్ ఫ్యాటీ లివర్, స్టియటోహెపటైటిస్, నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్ కూడా టు లాట్ ఆఫ్ ఎక్స్టెంట్ మనం రివర్స్ చేయొచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేయాల్సి ఉంటుంది, కొంతమందికి మెడిసిన్స్ ఉపయోగాల్సిన అవసరం పడవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్, అండర్లైంగ్ రిస్క్ ఫ్యాక్టర్ లైక్ ఫ్యాటీ లివర్లో మనము షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచడము, డయట్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్ అ ఫ్యూ కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఆల్సో కొంతమందికి మనము వాళ్ళను రివర్స్ చేయొచ్చు అన్నమాట. ఓకే. ఎంత టైం పడుతుంది దీనికి ప్రాసెస్కి? వేరియబుల్ అండి, ఇట్స్ వెరీ వేరియబుల్, పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్, వాళ్ళకున్న ప్రాబ్లము ఇవన్నీ బట్టి, అండ్ చాలా కండిషన్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. సో రెస్పాన్స్ ఎలా ఉంటుంది అది కూడా చాలా వేరియబుల్గా ఉంటుందండి. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అసలు మామూలుగా ఇటువంటి ఫ్యాటీ లివర్ ఇవి రాకుండా ఉండాలి అంటే? చూడండి, లైఫ్ స్టైల్ చాలామంది ఫ్యాటీ లివర్తో వస్తారు, డాక్టర్ గారు ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయా ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో బట్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ఇస్ దట్ నేను మా పేషెంట్కి చెప్పేది ఏంటంటే 80% ఈజ్ డయట్ అండ్ లైఫ్ స్టైల్, 20% ఈజ్ మెడికేషన్స్. సో ఈ 80% చాలా ఇంపార్టెంట్. ఈ 80%లో ఏం చేయాలి అంటే ఇంపార్టెంట్లీ ఏంటంటే కంట్రోల్ యువర్ క్యాలరీస్. మనం బాడీకి అవసరం బట్టి క్యాలరీస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, 150 to 300 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ, అట్లీస్ట్ మోడరేట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ వీక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కటింగ్ డౌన్ ఆఫ్ షుగర్ చాలా ఇంపార్టెంట్.
కటింగ్ డౌన్ ఆఫ్ ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వీటితో పాటు మన రెగ్యులర్ స్టెప్ కౌంట్ ఇవన్నీ కూడా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో టు హ్యావ్ అ గుడ్ నాన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. ఆల్కహాల్ రెస్ట్రిక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే వితౌట్ ఎనీ నీడ్, వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవడము, పెయిన్ కిల్లర్స్ ఆర్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బ్లాక్ కాఫీ యాక్చువల్లీ చాలామంది ఏంటంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లిటరేచర్ నవ్ డేస్. బ్లాక్ కాఫీ అంటే జస్ట్ కాఫీ పౌడర్ అండ్ వాటర్, షుగర్ లేకుండా అని నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది ఏంటంటే దీనిలో హనీ యాడ్ చేసుకోవచ్చా, జాగరీ బెల్లం వేసుకోవచ్చా అని అడుగుతారు. అవన్నీ ఏమీ లేకుండా, ఎనీ స్వీట్నర్ లేకుండా బ్లాక్ కాఫీ 2 to 3 cups a day కూడా ఫ్యాటీ లివర్కి చాలా చాలా బెనిఫిషియల్ అని చెప్తా ఉంటారండి. ఓకే. ఈ కీటో డైట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల లివర్కి మంచి జరుగుతుందా లేకపోతే డ్యామేజ్ జరుగుతుందా? ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్తానండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటంటే జనరలీ ఒక ఫ్యూ అవర్స్ a డేలోనే వాళ్ళు ఫుడ్ తినడం జరుగుతుంది. 6 to 8 hours మేబీ, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఫాస్టింగ్ ఉంటారు అనమాట. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టడీస్లో స్మాల్ నెంబర్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి. దే షో దట్ దెర్ ఇస్ కొంచెం బెనిఫిట్ ఉంది మన లివర్ కోసం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిజీజ్లో, అందులో లివర్లో ఫ్యాట్ తగ్గించడం ఆర్ ఇన్ఫ్లమేషన్. బట్ అండ్ కీటో డైట్ చూస్తే ఏంటంటే కీటోలో ఏంటంటే వాళ్ళు మోర్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్సే తీసుకుంటారు, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ విత్ వెరీ లో కార్బోహైడ్రేట్. సో ఇందులో ఏంటంటే బాడీ గోస్ ఇన్ టు స్టేట్ ఆఫ్ కీటోసిస్. సో ఫ్యాటీ యాసిడ్ యూటిలైజేషన్ పెరిగి మనకు ఫ్యాటీ లివర్కి బెనిఫిషియల్ ఉండొచ్చు అంటారు. బట్ ఇందులో ఏంటంటే కొన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వలన లివర్కి డ్యామేజ్ అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఇన్స్పైట్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ బెనిఫిట్ డ్యామేజ్ అవ్వచ్చు. సో కీటోజెనిక్ డయట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, దే ఆర్ ఆల్ ట్రెండీ ఆర్ ఫ్యాన్సీ డయట్స్ అండి. ఇంపార్టెంట్ ఏంటంటే మనము క్యాలరీ రెస్ట్రిక్షన్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, మన లివర్ని డ్యామేజ్ చేసే ఏవేవి ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేయడము. అండ్ ఇది సస్టైనబ్లీ ఒక లాంగ్ రన్లో చేయడం ఇంపార్టెంట్. నేను 3 months కీటోజెనిక్ డయట్ చేస్తాను, నా లివర్ మంచిగా అయిపోతుందా, దట్స్ నాట్ కాదు. ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైలే మారాలి, రాదర్ దెన్ జస్ట్ ఒక 3 to 6 monthsలో అన్నట్టు. ఓకే. చాలా మంది డీటాక్స్ చేసుకుంటూ ఉంటారు బాడీని, దానికి రకరకాల మాధ్యమాలు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ లివర్ కూడా డీటాక్స్ అవ్వడానికి ఏమైనా స్పెషల్గా ఉంటుందంటారా? ఫుడ్లోనే మనం చేంజెస్ చేసుకోవాలా? నేను చెప్పినట్టు ఈ డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ రెసిపీస్, ఇంటర్నెట్లో మీరు ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డాక్టర్ చెప్తా ఉంటారు, డాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, నన్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ అండి. నన్ ఆఫ్ దెమ్ విల్ వర్క్. నేను నీళ్ళలో అది కలుపుకొని తాగితే తగ్గుతుంది, నో. ఒకటి పని చేసేది ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక హెల్దీ డయట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ అవాయిడింగ్ థింగ్స్ విచ్ విల్ డ్యామేజ్. నేను నైట్ ఆల్కహాల్ తాగి పొద్దున్న డీటాక్స్ తాగుతాను, నా లివర్ బాగా అవుతుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ కదా అండి. సో ఒక హెల్దీ లైఫ్ స్టైలే మనకు మార్గము ఫర్ అ హెల్దీ లివర్. ఓకే. లివర్కి సంబంధించి ఎటువంటి లక్షణాలు త్వరగా కనిపించవు, ఏదైనా డ్యామేజ్ అవుతున్నా కూడా అని అంటూ ఉన్నారు కదా. సో మరి ముందు నుంచే మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రికాషన్స్, టాబ్లెట్స్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు, అది సేఫేనా? చూడండి, ప్రాబ్లం లేకుండా టాబ్లెట్ వాడడం తప్పు. చాలామంది ఏంటంటే ఏదో మెడిసిన్స్, సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు వితౌట్ ద నీడ్. సో దట్ మే కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. సో ఆ టాబ్లెట్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కదా, లివర్ ఆర్ సమ్ అదర్ ఆర్గన్. సో మీకు ప్రాబ్లం లేనప్పుడు వై టు టేక్ మెడిసిన్స్? ఓకే, ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా టెస్టింగ్ చేయడము, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అది కరెక్ట్. హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్ట్, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్, బట్ మెడిసిన్స్ వితౌట్ ద నీడ్ నో. ఓకే. అండ్ చాలామంది ఆల్కహాలిక్స్ ఏమంటారంటే సేఫ్ లిమిట్ ఓకే, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారని ఒక్కొక్కసారి దాన్ని ఒక సేఫ్ హెడ్లైన్ లాగా వాడుతూ ఉంటారు. ఇది కరెక్టేనా లేకపోతే ఇది ఒక మిత్తా? అది ఒక మిత్తే అండి. లివర్కి నేను చెప్పినట్టు ఆల్కహాల్ ఈజ్ అ పాయిజన్. సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద లివర్ అనమాట. ఓకే, ప్రీవియస్లీ ఏంటంటే ఏదో దేవర్ సమ్ థింకింగ్ ఆఫ్ సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అన్నట్టు చెప్తుండే. బట్ 2023లో WHO కేమ్ అవుట్ విత్ అ వెరీ క్లియర్ స్టేట్మెంట్ దట్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, ఎంతైనా ఆల్కహాల్ మన లివర్కి మంచిది కాదు. సో మనము ఆల్కహాల్, లివర్ మంచిగా ఉండాలి అంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయాల్సిందే. ఓకే ఓకే. ఎస్పెషలీ పీపుల్ హూ ఆల్రెడీ వాళ్ళకు లివర్ ప్రాబ్లం ఉంది, ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ సిరోసిస్ ఉన్నవాళ్ళు, హెపటైటిస్ B or C ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే ఆల్కహాల్ పూర్తిగా 100% అవాయిడ్ చేయాల్సిందే. ఈవెన్ 1
సింగిల్ డ్రింక్ క్యాన్ బి డేంజరస్. ఓకే, ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది దీంట్లో? చూడండి, మనం ఇందాక చెప్పినట్టు అసిటాల్డిహైడ్ వెళ్ళి లివర్ ఇన్ఫ్లమేషన్ అవుతుందండి యాజ్ అ మెటబాలిజం ఆఫ్ ఆల్కహాల్. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఇన్ లివర్ ఇస్ కాల్డ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అండి. దానికి ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది. మైల్డ్ ఆల్కహాలిక్ హెపటైటిస్, ఎల్ఎఫ్టీస్ కొంచెం అబ్నార్మల్ ఉంటాయి, పేషెంట్ కొంచెం సిక్ ఉంటారు, కొన్ని రోజులు తినరు, కొంచెం పెయిన్, ఆకలి ఉండకపోవడం అంటారు, కొంచెం జాండిస్ రావడం అంటారు. అది అక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అండి, మైల్డర్ ఫామ్. సివియర్ ఫామ్లో అక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్ లివర్ ఫెయిలియర్ లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు అండి. సో ఏంటంటే పేషెంట్ డ్రౌజీ అయిపోతారు, జాండిస్ ఉంటుంది, వాళ్ళకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, పొట్టలో నీళ్ళు చేరుకోవడము. అది మోస్ట్ సివియర్ ఫామ్ ఆఫ్ ఆల్కహాలిక్ హెపటైటిస్. అది జనరలీ ఏంటంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ వలన లివర్లో డ్యామేజ్ అవుతుంటే చూస్తాము. రెగ్యులర్ ఆల్కహాల్ కన్జంప్షన్ వలన అందరికీ హెపటైటిస్ రాదు, బట్ వస్తే ఏంటంటే ఇట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్రోగ్రెషన్ టు సిరోసిస్, లివర్ ఫెయిలియర్ ఆర్ డెత్ రిస్క్ కూడా, మార్టాలిటీ రిస్క్ కూడా సింపుల్ ఫ్యాటీ లివర్ కంటే ఆల్కహాలిక్ హెపటైటిస్లో డెత్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో చాలా ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అయినా ఏం అవ్వలేదు, సో నేను కూడా డ్రింక్ చేస్తానంటే చాలామంది ఇలా పొరపాటుగా అనుకొని డ్రింక్ చేస్తూ ఉంటారు, అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒకటేసారి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు కదా, సో అది నిజమేనా? చూడండి, ఎవరికైనా చాలామంది ఏంటంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కలిసి తాగుతాము, ఆయనకేం అవ్వలేదు, నాకు ఇంత ప్రాబ్లం ఎందుకైంది, లేకపోతే ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి తాగుతున్నారు, ఆయనకేం కాలేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, నాకెందుకు అయిందంటే దీనికి చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. సో ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్, ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు, ఫుడ్ ఇంటేక్, బ్యాక్గ్రౌండ్ డిసీజెస్, జెనెటిక్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. ఓకే, ఆయన తాగుతున్నారు, ఆయనకి ఏం కాలేదంటే హీఈస్ నాట్ ఇమ్యూన్. ఓకే, ఆయనకి ఏదో మేబీ టెస్ట్ చేయలేదు, లేకపోతే జస్ట్ వెయిటింగ్ సంథింగ్ టు హ్యాపెన్. సో అది ఆయనకేం అవ్వలేదంటే మనకేం కాదన్నట్టు గ్యారంటీ కాదు కదా. సో మనము మన సేఫ్టీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ హెపటైటిస్ బి-సి అనేది ఎలా వ్యాప్తి చెందుతాయి? హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అంటే హెపటోట్రోపిక్ వైరసెస్ అండి, అంటే లివర్కి సంబంధించిన వైరసెస్. రెండు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటామినేటెడ్ నీడిల్స్ తో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్తో స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇప్పుడైతే అంత డిస్పోజబుల్ ఉంది, బట్ మేబీ మెనీ ఇయర్స్ 30-40 years బ్యాక్ అంత డిస్ఇన్ఫెక్షన్ ఉండేది కాదు, బికాస్ అప్పుడు ఈ వైరసెస్ అంత కామన్ ఉండేవి కాదు. సో కంటామినేటెడ్ నీడిల్స్, ఎస్పెషలీ డ్రగ్ అబ్యూజర్స్లో వాళ్ళు నీడిల్స్ షేర్ చేసుకుంటారు, సో అలాగా స్ప్రెడ్ అవుతాయి. కంటామినేటెడ్ బ్లడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, ఆపోజిట్ ఎవరైనా పర్సన్ కంటామినేటెడ్ బ్లడ్ మనకు తగిలింది అనుకోండి, ఆర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వలన తగలొచ్చండి. వన్ మోర్ కారణము అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అనమాట. ఓకే, బ్యారియర్ కాండమ్ ఏం లేకుండా సెక్షువల్ ఇంటర్ కోర్స్ విత్ అన్ అన్నోన్ పర్సన్, వాళ్ళ మనకు స్టేటస్ తెలియనప్పుడు ఏంటంటే ఈ ఉంటుంది మనకు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన కంట్రీలో ఏంటంటే వర్టికల్ ట్రాన్స్మిషన్, అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ డ్యూరింగ్ డెలివరీ, అది కూడా చాలా కామన్ అనమాట. ఓకే, ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ప్రతి పెద్దవాళ్ళు తీసుకోవాల్సిందే అంటారా, ప్రతి ఒక్కరికి అవసరమేనా? హెపటైటిస్ బి ఈజ్ వన్ వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోవాలండి, ఎందుకంటే మోర్ దెన్ 95% చిన్న పెద్ద అందరూ మోర్ దెన్ 95% సేఫ్, మోర్ దెన్ 95% ఎఫెక్టివ్ వ్యాక్సిన్. ఓకే, ఇప్పుడు అవర్ లాస్ట్ 2 decades ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మన యూనివర్సల్ ప్రోగ్రామ్ నుంచి ఉంది. బట్ ఏంటంటే ఇది ఒక డిజీజ్, జస్ట్ ఒక హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కాకుండా దాంతో వచ్చే మనకు ప్రాబ్లమ్స్, లివర్ డిజీజ్, సిరోసిస్, లివర్ క్యాన్సర్ అన్నిటినీ ప్రివెంట్ చేస్తుంది. సో అందరూ తీసుకోవాల్సిందే, బట్ మోర్ సో ఇన్ దోస్ పీపుల్ హూ ఆర్ అట్ హై రిస్క్ అనమాట. హూ ఆర్ అట్ హై రిస్క్ ఏంటంటే పీపుల్ విత్ ఆల్రెడీ లివర్ డిజీజ్ ఫ్రమ్ అనదర్ కాజ్, అంటే వేరే కారణం వలన వాళ్ళకి ఆల్రెడీ ఏదో లివర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం కంపల్సరీ అండి. అలాగే ఏంటంటే హై రిస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు, లైక్ అస్ డాక్టర్స్, కామన్లీ పేషెంట్స్తో పాటు మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. సో మాకు ఆ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే పీపుల్ హూ హ్యావ్ హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ అనమాట, సో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి స్పెసిఫిక్ పాపులేషన్స్లో ఇంపార్టెంట్, బట్ ఓవరాల్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ బి వ్యాక్సినేటెడ్ ఫర్ హెపటైటిస్ బి. ఇండియాలో దే సే 40 to 60 million, అంటే 4 to 6 crore పీపుల్ హ్యావ్ హెపటైటిస్ బి వైరస్, అండ్
మోర్ దెన్ 50% వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో మనకు కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ చాలా కామన్ ఉంటుంది. అందుకే వ్యాక్సినేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సార్, ఈ ఆధునికమైన చికిత్సలు ఏవైతే ఇప్పుడు అడ్వాన్స్ మోడల్ టెక్నాలజీ వచ్చిందో ట్రీట్మెంట్కి సంబంధించి హెపటైటిస్ బి, సి రెండు కూడా పూర్తిగా కంప్లీట్గా మళ్ళీ రాకుండా నయం చేస్తుందా ఇప్పుడు? హెపటైటిస్ సి ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్లో డైరెక్ట్లీ యాక్టింగ్ యాంటీవైరల్స్ లాస్ట్ 10 yearsలో ట్రీట్మెంట్ని రెవల్యూషనలైజ్, ఇఫ్ యూ వాంట్ యూజ్ ద వర్డ్, అంటే చేశారండి. ఏంటంటే ఇంతకుముందు హెపటైటిస్ బికి 1 year 2 years ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఉండేది. వాటితో కూడా 40-50% ఆర్ మేబీ 60% క్యూర్ ఉండే ఛాన్సెస్లో నౌ మనకు టాబ్లెట్స్ ఉన్నాయి, డైరెక్ట్లీ యాక్టింగ్ యాంటీవైరల్స్. జస్ట్ 8 to 12 weeks, అప్పుడప్పుడు 24 weeks టాబ్లెట్, అంటే 3 to 6 monthsలోనే 1 టాబ్లెట్ పర్ డే వరంగా ఆల్మోస్ట్ 90 to 95% సక్సెస్ రేట్తో వైరస్ని పూర్తిగా బాడీ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు అండి. దట్ ఈస్ సైన్స్ డెవలప్మెంట్ అట్ ఇట్స్ బెస్ట్. హెపటైటిస్ సి కోసము, హెపటైటిస్ బి కోసం కూడా మనకు యాంటీవైరల్స్ ఉన్నాయండి. బట్ కరెంట్లీ ఉన్న యాంటీవైరల్స్తో ఏంటంటే మనం ఆ వైరస్ని బాడీలో నుంచి పూర్తిగా క్లియర్ చేయలేము, దాన్ని కంట్రోల్ చేయవచ్చు, వైరస్ మల్టిప్లికేషన్ని బాడీలో బాగా తగ్గించవచ్చు. సో వీటి వలన ప్రోగ్రెషన్ ఆఫ్ లివర్ డిజీజ్, సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. కానీ ఆ వైరస్ని ఇప్పుడున్న మెడిసిన్స్తో పూర్తిగా మనము నివారించడము ఫీజిబుల్ లేదు. ఒక 10-12 డ్రగ్స్ ఉన్నాయి పైప్ లైన్లో. హోప్ఫుల్లీ వన్ ఆఫ్ దోస్ మెడికేషన్ విల్ బీ సక్సెస్ఫుల్ హెపటైటిస్ బిని కూడా పూర్తిగా ఇరాడికేట్ చేయడానికి. ఓకే, ఈ వైరల్ హెపటైటిస్ని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది ఎంత సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది? చాలా ఒక వెరీ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ లివర్ డిజీజ్ అండి. చాలామందికి హెపటైటిస్ బి ఆర్ సి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా చెకప్స్ చేయమంటాము అండ్ అవసరం ఉన్నప్పుడు టాబ్లెట్స్ ఇస్తాము ఆర్ యాంటీవైరల్ మెడిసిన్స్ వాడకపోతే ఆర్ మెడిసిన్స్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ లివర్లో వైరస్ రెప్లికేషన్ అవుతుండగా ప్రోగ్రెసివ్లీ లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ద సేమ్ సైకిల్, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వస్తుండా ఫైబ్రోసిస్ స్టార్ట్ అవుతుంది. ఫైబ్రోసిస్ అంటే లివర్ గట్టికి పడడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత F2, F3, F4 ఫైబ్రోసిస్లో సిరోసిస్ అంటాము. సో సిరోసిస్ ఉంటుంది. సో సిరోసిస్ వలన ఏంటంటే లివర్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది అండ్ లాస్ట్ స్టేజ్ లివర్ క్యాన్సర్ లా కూడా మారే అవకాశం ఉంటుందండి నెగ్లెక్ట్ చేస్తే. వైరల్ హెపటైటిస్ బి అండ్ సి రెండిటికి, స్పెషల్లీ హెపటైటిస్ బికి పెక్యులియర్ థింగ్ ఏంటంటే సిరోసిస్ రాకుండా కూడా డైరెక్ట్ లివర్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా చాలా కండిషన్స్కి ఏంటంటే ఫైబ్రోసిస్ అవ్వాలి, సిరోసిస్ అవ్వాలి అండ్ దెన్ లివర్ క్యాన్సర్. బట్ హెపటైటిస్ బికి ఇట్ నీడ్ నాట్ ఫాలో, ఆ రూల్ ఫాలో చేయదు. డైరెక్ట్ నార్మల్ లివర్లో కూడా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా సివియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ లివర్ సిరోసిస్ అంటే ఏంటి సార్? ఏం జరుగుతుంది? చూడండి, లివర్ డ్యామేజ్ అవుతుండగా లివర్లో మన హెల్దీ టిష్యూస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, లివర్ సెల్స్. సో అది ఉన్నప్పుడు ఏంటంటే లివర్లో ఉన్న సెల్స్ కొప్పర్ సెల్స్ అని అంటాము. సో ఇవి ఏంటంటే స్కార్ టిష్యూ ప్రొడ్యూస్ చేస్తాయి. సో స్కార్ టిష్యూ ఎక్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే లివర్ స్టిఫెన్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే లివర్లో ఉన్న సెల్స్ సరిగ్గా పనిచేయలేవు. సో లివర్ ఫంక్షన్ తగ్గుతుంది. సెకండ్ ఏంటంటే లివర్ స్టిఫెన్ అవుతుంది, ఈ సెల్స్ వచ్చి స్కారింగ్ అయిపోతుందంటే లివర్లో ఉన్న బ్లడ్ ఫ్లో చేంజ్ అవుతుందండి. ఆ బ్లడ్ ఫ్లో ప్రాబ్లం వలన ఏంటంటే లివర్ నుంచి ఒక పోర్టల్ వెయిన్ అని ఒక వెయిన్ ఉంటుంది, ఆ ప్రెషర్ పెరుగుతుంది. సో కాంప్లికేషన్స్ అకర్ బికాస్ మనకు ఏదో లివర్ ఫంక్షన్ తగ్గడం వలన ఆర్ ఈ పోర్టల్ ప్రెషర్ పెరగడం వలన మనకు లివర్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సిరోసిస్ అదంటారు. సిరోసిస్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. ద ఫస్ట్ స్టేజ్ ఆర్ ది ఎర్లియర్ స్టేజ్ ఇస్ ద కాంపెన్సేటెడ్, అంటే లివర్ ఒక సిగ్నిఫికెంట్ లెవెల్ డ్యామేజ్ అయింది, సిరోసిస్ అయింది, బట్ బాడీ ఈజ్ ఏబుల్ టు కాంపెన్సేట్ అండి, నడుస్తుంది మనకు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత బాడీ కాంపెన్సేట్ చేయలేదు. సో దానిని డీకాంపెన్సేటెడ్ లివర్ డిజీజ్ అంటారు, విచ్ ఇస్ మోర్ సివియర్ ఫామ్ అనమాట. మరి ఇది మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ మెడికేషన్ వీటన్నిటి వల్ల సాధ్యపడుతుందా? అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఆర్ లివర్ ఎందుకు డ్యామేజ్ అయింది ఆ కారణం మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే కాంపెన్సేటెడ్ సిరోసిస్ కొన్ని కేసెస్ రివర్స్ చేయవచ్చు అండి. డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ ని రీకాంపెన్సేట్ చేయడము అండ్ నార్మల్ అవ్వడము ఇస్ వెరీ వెరీ అన్కామన్ అనమాట. ఓకే, ఈ అడ్వాన్స్డ్ సిరోసిస్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి? అలాగే దానికి సంబంధించి సమస్యలు కూడా ప్యారలల్గా కనిపిస్తూ ఉంటాయా? కనిపిస్తూ ఉంటాయండి. సిరోసిస్, డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ ఆర్ అడ్వాన్స్డ్ సిరోసిస్లో ఏంటంటే వచ్చే లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఈజ్ అసైటిస్, పొట్టలు నీళ్ళు చేరుకోవడము. సెకండ్ ఏంటంటే
ఈసోఫేజియల్ వెరైసెస్, రక్తవాంతులు అవ్వడము, పోర్టల్ ప్రెషర్ పెరిగి అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. జాండీస్ ఉంటుంది. హెపాటిక్ ఎన్కెఫ్లోపతి, బాడీలో డీటాక్సిఫికేషన్, లివర్ ఇంపార్టెంట్ పని డీటాక్సిఫికేషన్, అది చేయలేక ఏంటంటే బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోయి బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో పేషెంట్స్కి ఏంటంటే డ్రౌజినెస్, మతి తప్పడము, ఇన్ని హెపాటిక్ ఎన్కెఫ్లోపతి అంటారు. సో వీటితో పాటు హెపటోసెల్యులర్ కార్సినోమా, లివర్ క్యాన్సర్ కూడా ఒక ప్రోగ్రెషన్ ఆఫ్ లివర్ డిజీజ్. హెపాటోరీనల్ సిండ్రోమ్, వీళ్ళకి ఏంటంటే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ లివర్ డిజీజ్. ఓకే, ఈ సిరోసిస్ లో వచ్చేసి కడుపులో నీరు చేరుతుంది అని మీరు చెప్పడం జరుగుతుంది కదా, ఎందుకు అలా జరుగుతుంది? చూడండి, పొట్టలో నీరు చేరడం అన్నట్లు అసైటిస్ అంటాము. సో ఇది లివర్ కాజ్, కిడ్నీ కాజ్, కార్డియాక్ కాజ్. మోర్ కామన్లీ ఈ 3 కాజెస్ ఉంటాయండి సిస్టమిక్ లో. లోకల్ కాజెస్ లో కూడా పొట్టలో ఉంటే ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్, పొట్టలో క్యాన్సర్ ఉన్నా కూడా పొట్టలో నీళ్ళు చేరుకోవచ్చు. సిరోసిస్ లో ఏంటంటే 3 మెయిన్ మెకానిజమ్స్ ఉంటాయండి. ఫస్ట్ మెకానిజం ఇస్ ఆ పోర్టల్ ప్రెషర్ పెరగడము. నేను చెప్పినట్టు లివర్ నుంచి పోర్టల్ వెయిన్, మన ఇంటెస్టైన్ నుంచి, పేగుల నుంచి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ లివర్కి తీసుకెళ్లేది ఒక కణం అన్నట్టు పోర్టల్ వెయిన్. సో ఆ పోర్టల్ వెయిన్ లివర్లో వెళ్ళిన తర్వాత దాని ఫ్లో బ్లాక్ అవుతుంది సిరోసిస్ వలన. సో పోర్టల్ వెయిన్లో ప్రెషర్ పెరగడము. సో ఇందువలన ఏంటంటే దెర్ ఇస్ లీకేజ్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ అది పొట్టలో దిగుతుంది, దాన్ని అసైటిస్ అంటాము. ఇంకోటి ఏంటంటే లో ఆల్బుమిన్, లివర్లో ప్రోటీన్ ప్రొడక్షన్ ఉంటుందని చెప్పాను నేను స్టార్టింగ్లో. సో ఈ ప్రోటీన్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆల్బుమిన్ తగ్గిపోతుంది. ఆల్బుమిన్ తగ్గున్నా కానీ కూడా ఫ్లూయిడ్ లీకేజ్ అయిపోయి అసైటిస్ ఉంటుంది. అండ్ ద థర్డ్ ఇస్ యాక్టివేషన్ ఆఫ్ ద రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్. సో అదేంటంటే కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. సో కిడ్నీని ఎఫెక్ట్ చేసి కూడా కిడ్నీ నుంచి కూడా మనకు ఫ్లూయిడ్ ఆర్ వాటర్ వేస్టేజ్ పోవడం అన్నట్టు తగ్గిస్తుంది. సో దీస్ 3 మెకానిజమ్స్ కలిసి ఏంటంటే అసైటిస్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద మనకు పొట్టలో నీళ్ళు చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? దీనివల్ల శరీరంలో ఎటువంటి ప్రభావాలు వస్తాయి? పోర్టల్ హైపర్ టెన్షన్ ఏంటంటే పోర్టల్ వెయిన్లో ప్రెషర్ పెరగడము. సో ఈ ప్రెషర్ పెరగడం ఏంటంటే చాలా చోట్లలో మన బాడీలో పోర్టోసిస్టమిక్ కొలాటరల్స్ ఉంటాయి. సో మన ఫుడ్ పైప్, అన్నం తినే వ్యాహిలో లాస్ట్ పార్ట్లో ఉంటుంది, అక్కడ ఈసోఫేజియల్ వెరైసెస్ అంటాము. సో ఇవి పెరుగుతాయి అన్నమాట, ఈసోఫేజియల్ గ్యాస్ట్రిక్ వెరైసెస్. ఇవి పెరగడం వలన ఏంటంటే బ్లడ్ వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వారిసియల్ బ్లీడ్ అంటాము. సో అది పోర్టల్ హైపర్ టెన్షన్ వలన ఉంటుంది. అసైటిస్ కూడా మనకు పోర్టల్ హైపర్ టెన్షన్ వలన వస్తుంది. అలాగే ఈ కొలాటరల్స్ బొడ్డు చుట్టుపక్కల క్యాప్యూట్ మెడిసే, రెక్టంలో కూడా మనకు రెక్టల్ వైరసెస్ అన్నట్టు ఉంటాం. సో ఈ బాడీలో చాలా ప్లేసెస్లో ఫామ్ అవ్వచ్చు. అది పోర్టల్ హైపర్ టెన్షన్ ఒకటి. సెకండ్ ఏంటంటే హెపాటిక్ ఎన్కెఫ్లోపతి అవ్వచ్చు. అండ్ పోర్టల్ హైపర్ టెన్షన్ని ట్రీట్ చేయకపోతే వాళ్ళకు హెపటోరీనల్ సిండ్రోమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి కిడ్నీస్ మీద. ఈ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ క్యాన్సర్, ప్రైమరీ లివర్ క్యాన్సర్ని హెపటోసెల్యులర్ క్యాన్సర్ అంటాము. సెకండరీ లివర్ క్యాన్సర్స్ ఏంటంటే బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నప్పుడు అది లివర్కి స్ప్రెడ్ అవ్వడం అన్నట్టు, ఇట్స్ మెటాస్టాసిస్ అంటాము. సో ప్రైమరీ లివర్ క్యాన్సర్ ఆర్ హెపటోసెల్యులర్ క్యాన్సర్ ఏంటంటే ఆల్ కాజెస్ ఆఫ్ లివర్ డిజీజ్ వలన, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసేవాళ్ళు, ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళకు, హెపటైటిస్ సి విత్ సిరోసిస్, హెపటైటిస్ బి విత్ ఆర్ విదౌట్ సిరోసిస్. సో ఇవన్నీ కండిషన్స్లో ఏంటంటే వాళ్ళకు హెపటోసెల్యులర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే కొన్ని డైరెక్ట్గా ఆఫ్లాటాక్సిన్ అండ్ కొన్ని పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఎక్స్పోజర్ అవ్వడము. అలాట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు ఒక సబ్స్టెన్స్ చూస్ చేస్తారు. సో వాటి వలన కూడా వాళ్ళకు ఈ లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ లివర్ క్యాన్సర్కు హై రిస్క్ ఉన్న వాళ్ళలో స్క్రీనింగ్ అనేది ఏ విధంగా చేయించుకోవచ్చు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మందికి మేము చెప్తా ఉంటాము, మీకు లివర్ డిజీజ్ ఉంది అండ్ యూ నీడ్ టు బి స్క్రీన్డ్ ఫర్ లివర్ క్యాన్సర్ అన్నట్టు. సో మామూలుగా ఏంటంటే రికమెండెడ్ ఫర్ ఆల్ పేషెంట్స్ ఇస్ ఎవ్రీ 6 months అల్ట్రాసౌండ్ అండ్ ఏఎఫ్పి, ఆల్ఫా ఫీటోప్రోటీన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో లివర్ సిరోసిస్ ఉన్న వాళ్లకు ఎవ్రీ 6 months ఈ స్క్రీనింగ్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటంటే హెపటైటిస్ సి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఆర్ హెపటైటిస్ బి ఆన్ ట్రీట్మెంట్ ఉన్నా కానీ వాళ్ళకు సిగ్నిఫికెంట్ లివర్ ఫైబ్రోసిస్ ఆర్ సిరోసిస్ ఉంటే వాళ్ళకు స్క్రీనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అల్ట్రాసౌండ్లో ఏమైనా తేడా వచ్చినా, ఏమైనా డౌట్ ఉన్నా కానీ. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ట్రిపుల్ ఫేజ్ సిటీ ఆర్ ట్రిపుల్ ఫేజ్ ఎంఆర్ఐ అన్నట్టు ఉంటుంది, అది చేస్తాము. దాంతో ఏంటంటే మనం ఏమైనా లివర్లో ఏమైనా మాస్ లీజన్ ఉన్నా మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏఎఫ్పి మార్కర్ కొంచెం డౌట్ఫుల్ ఉన్నప్పుడు
పివ్కా-2 అని ఇంకో మార్కర్ ఉంటుంది. సో ఇవన్నీ బ్లడ్ టెస్ట్ అది. ఓకే, సో ఇవన్నీ చేస్తే ఏంటంటే రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్ అన్నట్టు మనకి ఎవరిని బయటపడుతుంది. ఉన్న వాళ్లకు ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే స్క్రీనింగ్ చేయడం వలన ఏంటంటే మనము లివర్ క్యాన్సర్ వచ్చినా కానీ అర్లియర్గా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. ద హోల్ పర్పస్ ఆఫ్ స్క్రీనింగ్ ఏంటి, అది అర్లీ ఐడెంటిఫై చేయడం. అర్లీ ఐడెంటిఫై చేయడంతో ఏంటంటే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకు ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేస్తే మనం లివర్ క్యాన్సర్ నుంచి కూడా మనము వీ కెన్ గెయిన్ సక్సెస్ ఓవర్ ఇట్. ఫుడ్ డ్రాప్ అన్నట్టు ఒక న్యూరలాజికల్ కండిషన్ వలన ఉండొచ్చు అండి. అక్కడ ఉన్న నర్వ్స్ డ్యామేజ్ ఉండడం వలన, లేకపోతే ఏమైనా స్పైనల్ ప్రాబ్లం వలన కూడా ఉండొచ్చు. సో వాటికి ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కంటే బెటర్ ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికి అవసరమైన టెస్ట్ ఎంఆర్ఐ, నర్వ్ బయాప్సీ అలాంటివి చేస్తే ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేయడం ఇస్ ద కరెక్ట్ స్టెప్ టు గో ఫార్వర్డ్. ఓకే సార్, ఈ హెర్బల్ సప్లిమెంట్స్ లివర్కి తీసుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? మీరు ఇంతకుముందు నార్మల్ ఫుడ్లో వచ్చేసి గ్రీన్ టీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, బ్లాక్ టీ తీసుకోవచ్చు ఇలా చెప్పడం జరిగింది కదా. అలా ఫుడ్లో పర్టికులర్గా ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల లివర్కి మంచి జరుగుతుంది అని ఉంటుందా? చూడండి, 2 questions. ఫస్ట్ ఏంటంటే హెర్బల్ సప్లిమెంట్స్. ఓకే, సో మన ఇండియాలో ఒక మేబీ 1/3 ఆఫ్ పేషెంట్స్, మనం ఒక 3 భాగాల్లో ఒక భాగము చూసే లివర్ పేషెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఈ మెడిసిన్, ఈ నాన్ అలోపతిక్ మెడిసిన్స్ అండి, ఆర్ డ్రగ్ ఇండ్యూస్డ్ అనమాట. సో ఈ హెర్బల్, ఆయుర్వేదిక్, సో ఎనీ పర్టికులర్ బ్రాండ్ ఆర్ స్పెసిఫిక్ కాకుండా ఏంటంటే చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్ కాబట్టి ఏంటంటే చాలా కంటామినేషన్ ఉంటుంది. సో వీటి వలన ఏంటంటే లివర్ డ్యామేజ్ చాలా కామన్. లివర్, కిడ్నీ అండ్ బోన్ మ్యారో, ఈ మూడిట్లో ఏదన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు, హెర్బల్ ఆర్ ఆయుర్వేదిక్ ఆర్ సమ్ ప్రిపరేషన్ వలన. ఓకే, సో ఆ మెడిసిన్లో ఉన్న కాంపోనెంట్ వలన, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకు ప్రిజర్వేటివ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. కామన్లీ ఏంటంటే అశ్వగంధ, గిలోయ్, కర్కుమిన్, హై డోసెస్ ఆఫ్ కర్కుమిన్, ఇవన్నీ కూడా కామన్ కాజెస్ ఆఫ్ లివర్ డిజీజ్ మన ఇండియాలో. సో ఏంటంటే చాలా మంది లివర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పగానే వాళ్ళు ఆయుర్వేదము ఆర్ హెర్బల్కి ప్రిఫర్ చేస్తారు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అనుకొని. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మోర్ డేంజరస్, ఎందుకంటే మేము హెర్బల్ ఆర్ ఎనీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆర్ ఎనీ కాంప్లిమెంటరీ మెడిసిన్, ఓకే, వాటి వలన లివర్ ఇంజరీ చాలా సివియర్గా అయిపోయి లివర్ ఫెయిలియర్ దాకా ప్రోగ్రెస్ అవ్వడం కూడా చాలా కామన్గా చూసాం మేమండి. సో ఇట్ ఈస్ జనరలీ నాట్ రికమెండెడ్ టు టేక్ దిస్ అన్లెస్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై సోర్స్. అలాగే అలోపతిక్ మెడిసిన్స్ కూడా వితౌట్ అ ప్రిస్క్రిప్షన్, అవసరం లేకుండా వాడడం కూడా మంచిది కాదు. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ వాజ్ నార్మల్ ఫుడ్లో. సో నార్మల్ ఫుడ్లో మనము ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫర్ అ హెల్దీ లివర్ అన్నమాట. సో హోల్ గ్రెయిన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, foods which are good in like less of saturated fats, complex carbohydrates, షుగర్ తగ్గించడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మిల్లెట్స్ చెప్పారు, మిల్లెట్స్ ఇస్ బెటర్ బికాజ్ ఎందుకంటే దే ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీటితో ఏంటంటే మన డైజెషన్ బాగుంటుంది అండ్ లివర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయండి. ఓకే, కొంతమంది నాన్ వెజ్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు, అలా తీసుకోవడం వల్ల కూడా మనకి లివర్కి ప్రాబ్లం వస్తుందా? నాన్ వెజ్ పర్సే లివర్కో ప్రాబ్లం ఉండదండి. ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే స్టీమ్డ్ ఆర్ రోస్టెడ్ ఇస్ బెటర్. డీప్ ఫ్రైడ్ ఉంటే ఓకే, సో దాంతో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోతుంది, సో అవాయిడెడ్. రెడ్ మీట్ అన్నట్టు, రెడ్ మీట్ అంటే మటన్ ఆర్ బీఫ్ ఉంటుంది కదా, పోర్క్. సో వీటిలో ఏంటంటే జనరలీ ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాటి వలన కూడా ఏంటంటే లివర్ డ్యామేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే మోర్ ఆఫ్ లీన్ మీట్స్ ఆర్ వైట్ మీట్, చికెన్, ఫిష్, దే ఆర్ బెటర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ with lesser fat content. So the better for liver are these rather than this red meat కంటే బెటర్ ఉంటుంది అన్నట్టు. అండ్ ద ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్. గ్రిల్డ్, స్టీమ్డ్ ఆర్ రోస్టెడ్ బెటర్ దాన్ దానిలో ఎక్కువ ఫ్రై ఆర్ అలాంటిది చేయడం కంటే. ఓకే, చాలామంది ఇప్పుడు హెడేక్ వచ్చినా కానీ, ఫీవర్ వచ్చినా కానీ, లేదు ఇంకేదో గ్యాస్ అయినా, ఇంకా రకరకాల వాటికి మెడికేషన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం లేకుండా ఓన్గానే వెళ్ళి మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. అదొకటి ఒక పాయింట్. అయితే ఆల్రెడీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, థైరాయిడ్ ప్రాబ్లమో లేకపోతే ఏదైనా హెరిడిటరీ ప్రాబ్లమో, ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్స్ వల్ల కూడా మనకి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? చూడండి, ఎనీ మెడిసిన్ క్యాన్ కాజ్ లివర్ డిజీజ్. సో ఏంటంటే ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్, స్పెషలీ ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత చాలామంది ఏంటంటే కొంచెం కోల్డ్ కాగానే
వాళ్ళే ఫార్మసీకి వెళ్తారు, వాళ్ళే అజిత్రోమైసిన్ ఆర్ డాక్సిసైక్లిన్ కొనుక్కుంటారు, 3 days వాడతారు, తగ్గలేదని చెప్తే అప్పుడు డాక్టర్ దగ్గర వస్తున్నారు. ఓకే, విచ్ ఇస్ అ వెరీ డిస్టర్బింగ్ ట్రెండ్ అనమాట. ఎందుకంటే ఎయిదర్ ఆఫ్ దీస్ మెడిసిన్స్, డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్, పెయిన్ కిల్లర్, పారాసెటమాల్, ఏదైనా మెడిసిన్ సిగ్నిఫికెంట్ లివర్ డిజీజ్ కాజ్ చేయవచ్చు అండి. చాలాసార్లు ఏంటంటే మేము ఎందుకు లివర్ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు టెస్ట్లో చూస్తుంటాము, బట్ ఫైనలీ అడిగితే ఏంటంటే ఈ మెడిసిన్స్ ఉంటాయి. సో వితౌట్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ అ రీజన్, టేకింగ్ మెడిసిన్స్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ అంటే జస్ట్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, సింపుల్ జలుబు, ఒక వైరల్ ఫీవర్ ఉండొచ్చు, బట్ దానికి ఏంటంటే యాంటీబయాటిక్ వాడాల్సిందే అన్నట్టు ఒక మైండ్ సెట్ వచ్చేసింది జనాలకు. ఆ మైండ్ సెట్ తీయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే పీపుల్ విత్ ఎగ్జిస్టింగ్ లివర్ డిజీజెస్, ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్, మీరు అన్నట్టు షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, సో జనరలీ ఏంటంటే వాటికి వాడే మెడిసిన్స్ జనరలీ సేఫ్గా ఉంటాయి, బట్ వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా లివర్ హెల్త్ చెకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు ఇంతకుముందు చెప్తూ మదర్ నుంచి బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇది హెరిడిటరీ పరంగా కూడా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందా? అది మనం ఎలా గుర్తించవచ్చు? దాన్ని ముందుగానే ప్రివెంట్ చేయొచ్చా? ఎస్ అండి. సో మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ ఇస్ వెరీ కామన్ అండి. ఇండియా అండ్ ఆఫ్రికాలో అది మోర్ కామన్ కాజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో అందుకే ఇప్పుడు ఏంటంటే ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్కి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి టెస్టింగ్ చేస్తారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన కన్ఫర్మ్ అయిన వెంటనే అండ్ అగైన్ ఇన్ ద 3rd trimester చెక్ చేస్తారు. సో వాళ్ళు నెగటివ్ ఉన్నారంటే ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లేదన్నట్టు. బట్ వాళ్ళు పాజిటివ్ ఉన్నారు, ఇఫ్ మదర్ ఇస్ పాజిటివ్ ఫర్ ఎయిదర్ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి, వీ కెన్ ట్రీట్ దెమ్. ఓకే, హెపటైటిస్ బి జనరలీ డిపెండింగ్ అపాన్ ద థింగ్ 15% to 80% రిస్క్ ఉంటుంది. ఈ యాంటీజెన్ పాజిటివ్ ఉందా, నెగటివ్ ఉందా, కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. సో 3rd trimester, సో 28 to 30 weeks స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు వైరస్ లెవెల్ చెక్ చేసి వైరస్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు యాంటీవైరల్ ట్యాబ్లెట్ ఇస్తే మనము మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ రిస్క్ చాలా డ్రాస్టిక్గా తగ్గించవచ్చు, బోత్ ఫర్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. డెలివరీ అప్పుడు కూడా సేఫ్ ప్రికాషన్ వాడడము, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గించడము. హెపటైటిస్ బికి ఇమ్యునోగ్లోబులిన్ ఉంటుంది. సో న్యూ బార్న్ బేబీ పుట్టిన వెంటనే వాళ్ళకు హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వడము అండ్ సేమ్ డే వ్యాక్సిన్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తే ద రిస్క్ చాలా ఆల్మోస్ట్ లైక్ మనం 15 to 80% నుంచి less than 1%కి వచ్చేవచ్చు అండి. ఓకే, ఈ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజెస్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్ అంటే ఆ వర్డ్లోనే ఉంది, మన బాడీ ఇమ్యూనిటీనే మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఇందులో 3 రకాలు ఉంటాయండి. మోస్ట్ కామన్లీ మేము చూసేది ఏంటంటే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. సో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీనే మన లివర్ని ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ లాగా ఐడెంటిఫై చేసి డ్యామేజ్ అవుతుంది అనమాట. సో కామన్లీ ఏంటంటే యంగ్ మిడిల్ ఏజ్ విమెన్లో చూస్తాము. అదర్ 2 కండిషన్స్ ఆర్ PBC, ప్రైమరీ బిలియరీ కోలెంజైటిస్, అండ్ ప్రైమరీ స్క్లీరోజింగ్ కోలెంజైటిస్. ఇవన్నీ లెస్ కామన్, మన ఇండియాలో అయితే చాలా లెస్ కామన్. ఆటోఇమ్యూన్ హెపటైటిస్ స్టిల్ కామన్ అండి. ఓకే, అంటే మిగతా లివర్ డిసీజెస్కి దీనికి ఏంటి తేడా, ఎందుకు అలా జరుగుతుంది? సో ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్ లేదు, ఆల్కహాల్ లేదు, ఫ్యాట్ లేదు, మెడిసిన్స్ లేవు, ఇన్ఫెక్షన్స్ లేవు, మన బాడీనే మన బాడీని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో జనరల్లీ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ అన్నట్టు స్టీరాయిడ్స్, ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్, సో మన బాడీని ఇమ్యూనిటీ తగ్గించే మెడిసిన్స్ ఇస్తే దీనికి బెనిఫిషియల్ ఉంటుందండి. టోటలీ ట్రీటబుల్ కాజ్. ఓకే, ఈ విల్సన్ డిసీజ్ వంటి జన్యు లివర్ వ్యాధులు ఉంటాయా, అంటే ఏంటి? జెనెటిక్ కండిషన్స్ అండి. విల్సన్ డిజీజ్ అండ్ హీమోక్రోమటోసిస్ అని, దే ఆర్ జెనెటిక్ కండిషన్స్, నాట్ వెరీ కామన్. విల్సన్ డిజీజ్ ఎందుకంటే మేబీ 2-3 lakh మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది విల్సన్ డిజీజ్. అది మన బాడీలో ఎక్సెస్ కాపర్ డిపాజిషన్ వలన, ఒక జెనెటిక్ డిఫెక్ట్ వలన బాడీలో ఎక్సెస్ కాపర్ డిపాజిషన్ ఉంటుంది, బాడీ నుంచి కాపర్ బయటికి వెళ్ళలేదు. సో అందువలన ఏంటంటే కాపర్ డిపాజిట్ అయ్యి ప్రైమరీలీ లివర్ అండ్ బ్రెయిన్ రెండింటికి ఎఫెక్ట్ అవుతుందండి. సో హెపటోలెంటికులర్ డీజెనరేషన్ అంటారు. సో లివర్ అండ్ బ్రెయిన్ రెండింటిని ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో దీన్ని విల్సన్ డిజీజ్ అంటాము. ఓకే, చాలా ఎక్కువ మందిలో ఒకళ్ళకి వస్తుందని చెప్పడం మీరు జరిగింది కదా, మరి దీన్ని ఎలా గుర్తించాలి? దీనికి స్పెషల్గా ఏమైనా టెస్ట్లు ఉంటాయా? ఉంటాయండి. విల్సన్ డిజీజ్కి డయాగ్నోస్టిక్గా ఏంటంటే సెరోప్లాస్మిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సెరోప్లాస్మిన్ ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. అది తగ్గింది విత్ సీరం కాపర్ ఎక్కువైంది ఆర్ యూరిన్లో కాపర్ ఎక్కువ ఉంది అంటే దానిని విల్సన్ డిజీజ్ అని చెప్పి చెప్తాము. డౌట్ ఉన్నప్పుడు లివర్ బయాప్సీ, లివర్ నుంచి చిన్న ముక్క తీసి టెస్టింగ్ చేయడం కూడా జరుగుతుంది. వీటి వలన మనము విల్సన్ డిజీజ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ కూడా ఉంటుంది.
ద మోస్ట్ కామన్ జెనెటిక్ డిఫెక్ట్ ఏది ఉంటుందో దానికి టెస్టింగ్ చేసి కూడా మనము విల్సన్ డిజీజ్ అని ఐడెంటిఫై చేయడం కుదురుతుంది అండ్ ట్రీట్మెంట్ కూడా ఉంది దానికి. ఓకే, ఈ గట్ హెల్త్ కూడా మన లివర్కి సంబంధించి డిసీజెస్ వచ్చే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? గట్ హెల్త్ చాలా ఫేవరెట్ టాపిక్ అండి. సో ఎస్, గట్ హెల్త్ ఏంటంటే ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, మన గట్ హెల్త్ ఇస్ మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అనమాట. మన బాడీలో ఆల్మోస్ట్ ఒక 1 kilo వరకు బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా క్వాంటిటీ ఆర్ క్వాలిటీ డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని గట్ డిస్బయోసిస్ అంటాము. సో మోర్ ఆఫ్ అన్హెల్దీ ఆర్ మోర్ ఆఫ్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్లో వచ్చినప్పుడు లీకీ గట్ అన్నట్టు ఒకటి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ లీకీ గట్ ఏంటంటే, ఈ బ్యాక్టీరియా వలన ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్ ఆర్ ఈ బ్యాక్టీరియా వల్లనే మన ఇంటెస్టైన్ నుంచి పోయి లివర్ని ఎఫెక్ట్ అయ్యి లివర్లో ఇన్ఫ్లమేషన్ అయ్యి ఫ్యాటీ లివర్ ప్రొడక్షన్ అవ్వడము, ఆల్కహాలిక్ హెపటైటిస్ వర్సన్ అవ్వడము, లివర్ యాప్సెసెస్, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లివర్లో యాప్సెస్ ఫామ్ అవ్వడము, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. దీన్ని గట్ లివర్ యాక్సెస్ అంటాము. సో వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ హెల్దీ గట్ లివర్ యాక్సెస్. అంటే ఆ కమ్యూనికేషన్, ఆ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్, 2-way టాక్ అనమాట మన లివర్ అండ్ మన ఇంటెస్టైన్ మధ్యలో. సో దానిని గట్ లివర్ యాక్సెస్ అంటారు. సో ఈ గట్ లివర్ యాక్సెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ గట్ హెల్త్ బాగాలేనప్పుడు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ లివర్ హెల్త్ బాగాలేనప్పుడు గట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఈ డయాబెటీస్ కానీ, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ మూడింటికి సంబంధం ఉంటుందా? అవునండి, డెఫినెట్లీ ఉంటుంది. కానీ దే ఆర్ ఆల్ కామన్ కార్డియోమెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఏంటంటే డయాబెటీస్ ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, సో ఏంటంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతాయి అవన్నీ. అండ్ వీటి వలన ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఆబ్వియస్లీ ద రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం అండ్ లివర్ డిజీజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కామన్ ఛానల్ లింక్, అది మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు. ఓకే, ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు చేస్తారు? లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేది మామూలుగా ఏంటంటే, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. మనం అనుకునే కారణాలు వాట్ ఎవర్ బి ద కాజ్, లివర్ ఇప్పుడు రికవర్ కాదు అన్నట్టు ఒక ఉంటే దానికి కూడా స్కోర్స్ ఉంటాయండి. మెల్ట్ స్కోర్ ఉంటుంది అండ్ అక్యూట్ లివర్ ఫెయిలియర్లో స్కోర్స్ ఉంటాయి. సో వీటి వలన డీకంపెన్సేటెడ్ సిరోసిస్, అక్యూట్ లివర్ ఫెయిలియర్, లివర్ క్యాన్సర్ స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటాయి, మిలాన్ క్రైటీరియా అంటాము. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకు లివర్ రికవర్ కాదు అన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నట్టు ఒక వయబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట. కొన్ని కండిషన్స్ లైక్ విల్సన్ డిజీజ్, ఒక జెనెటిక్ డిఫెక్ట్ ఉంది లివర్లో, అండ్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ దెర్ ఇస్ అ జెనెటిక్ డిఫెక్ట్ ఇన్ ద లివర్ ప్రొడక్షన్. సో అప్పుడు కూడా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏంటంటే ఆ ఉన్న ట్రీట్మెంట్, ఆ కండిషన్కి అది ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. సో ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. జనరలీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనగానే చాలామంది భయపడతారు, ఓకే ది రిస్క్ ఉంటుంది ఆర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయని. బట్ విత్ ద కరెంట్ ఉన్న అడ్వాన్సెస్తో ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 year సర్వైవల్ ఆఫ్ 85 to 90% అండ్ 5 year సర్వైవల్ ఆఫ్ అట్లీస్ట్ 75% ఉంటుందండి. ప్రొవైడెడ్ పేషెంట్ కూడా ఈక్వలీ కేర్ తీసుకోవాలా అండ్ రెగ్యులర్గా ఫాలో అప్స్ ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ హైలీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఓకే సార్, చాలా మందికి లివర్కి సంబంధించి మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా సేఫే, దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ కావు అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేస్తూ లివర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని కాపాడుతుందనే మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.